చెప్పులతో పని లేదుగా. హరే కృష్ణ అనిల్ కుమార్ గాని మాజీ కౌన్సిలర్. జీ జీ రండి. హరే కృష్ణ రండి. ఇది అసలు అంటే పూర్వం నుంచి ఉన్నదా? పూర్వం ఉన్నది, చిన్నగా పాకలో ఉండేది సార్ రాములు వారు. దాన్ని ప్రకారం కట్టామని అనుకుని ఒక 5 years నుంచి కన్స్ట్రక్షన్, మొన్న రీసెంట్గా 3 years బ్యాక్ ఓపెన్ అయింది సార్. రాజగోపురం ఇవన్నీ నిర్మాణం ఇప్పుడు చేస్తున్నాం. ఓకే, అది సార్. అద్భుతం కదా. నిన్న ఒకటి చూసాం, ఇవాళ ఒకటే. సో బందరు వాళ్ళవి మెత్తని హృదయాలు, అందుకే రాతి కట్టడాలు వస్తున్నాయి. రాతి హృదయాలు అయితే సిమెంట్ కట్టడాలు వస్తాయి. రెడ్డి గణపతి చూడు ఎంత బాగున్నాడు. కాంప్రవేశంలో మంచిగా శ్రీరామ్ అమ్మవారి పేరు హరే కృష్ణ ఆయన. లక్ష్మణ ప్రాణదాత దశగిరివస్తపహ ద్వాదశైతాన్నామాన్ కవించ మహాత్మన స్వాపకాలే పడే నిత్యయాత్ర విశేష ఓన్లేండి వారి ప్రేమ మనం ఎందుకు కాదనాలి. ఓన్లేండి వారి ప్రేమతో వచ్చారు, మన మీద పగతో రాలేదు కదా. పోలీసు వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళినా వస్తారు, వారి ప్రేమది. మహాదేవం సుహృత దివ్యానంద కర్పూర దివ్యానంద నీరాజనం సమర్పయామి. బోలో గణేష్ మహారాజ్ కి. శ్రీరామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి. పార్వతీ మహాదేవ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ చెప్పండి నాన్న. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ పట్టాభిరామ. శ్రీరామ జయ రామ కోదండ రామ. శ్రీరామ జయ రామ కౌసల్య రామ.
శ్రీరామ జయ రామ కౌసల్య రామ శ్రీరామ జయ రామ దశరథ రామ శ్రీరామ జయ రామ దశరథ రామ శ్రీరామ జయ రామ జానకి రామ శ్రీరామ జయ రామ జానకి రామ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की 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 జయ బోలో హనుమాన్ కి జయ బోలో హనుమాన్ కి జయ బోలో హనుమాన్ కి राम लक्ष्मण जानकी జయ బోలో హనుమాన్ కి राम लक्ष्मण जानकी बोलो सीतारामचंद्रमूर्ति भगवान की लक्ष्मण स्वामी की पवन सुत वीर हनुमान की ఓం తాంతాకారం భుజగశైలం పద్మనాభం దురేతం విద్వాకారం గగనసదృశం మేఘవర్ణం దుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాణనే కోదండ రామస్వామి దేవతాయే నమో నమః సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయే నమో నమః భవే భవేనాతి భవే భవస్మాం భవోద్భవాయే నమో నమః అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద 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 నాన్న ఇది ఒక్కసారి స్వామి దగ్గర పెట్టుకున్నాను కొత్తది ఇక్కడే కొన్నాం స్వామివారి ఫోటోతోనే ప్రారంభించాను తిరుపతి దేవస్థానం బ్రహ్మచారి శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం జై శ్రీరామ్ ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనం ఏది ప్రారంభించినా దైవ సంబంధంగానే జీవించాలి, ప్రారంభించాలి. అది ఏదైనా వస్త్రమైనా, వస్తువైనా, ఆహారమైనా, వ్యవహారమైనా, విహారమైనా భగవంతుని కలుపుకోకుండా ఏ పని చేయకూడదు. దీన్నే భగవద్గీతలో చెప్పారు. 9వ అధ్యాయం 27వ శ్లోకం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాశ యత్తపస్ససి కౌంతేయ సత్పురుష్వ మదర్శం. అందువల్ల మనం ప్రతిదీ రామార్పణం చేయాలి. తెలుసో తెలియకనో భగవత్ సంబంధంగా ఉంటేనే లాభం. ఇంకా తెలిసి చేస్తే త్యాగరాజ స్వామి చెప్పినట్లుగా తెలిసి రామ భజన సేయవే ఓ మనసా తెలిసి రామ భజన సేయవే. బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి, లక్ష్మణ స్వామికి, పవన సుత వీర హనుమానికి జై శ్రీరామ్. వెళ్దాం. ఈరోజు నేను ఫోన్ చేస్తున్నాను ఆలయం నుంచి వందకోట రామాలయం అని చెప్పి ఫోన్ చేస్తూ మీ సపోర్టింగ్ మాది 35 మంది మా సపోర్టింగ్ మీకు మీరున్నారైతే మా 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 లిస్టులో. 35 మంది సపోర్టింగ్ మాదే. చాలా సంతోషం, చాలా సంతోషం. భక్తులారా ఇవాళ రాధామనోదాస్ స్వామీజీ ఇలా మచిలీపట్నంలో ఉన్న ఇవాళ స్వామి అద్భుతంగా తమ ఉపన్యాసం జరుగుతూ ప్రజలను మహాప్రభుత్వం చేస్తూ చైతన్యపరుస్తున్నారు. మరి నిన్న కొన్ని కార్యక్రమాల్లో మర్చిపోయిన వెంకటేశ్వర స్వామిది, అలాగే ఆదివనమనమ్మ,
అలాగే ఇవాళ మన కోదండరామస్వామి వారి ఆలయంలో అందరూ కూడా కోదండరామస్వామి వారి ఆలయం అంటే అద్భుతమైనటువంటి ఆలయం. ఈ ఆలయం చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయం. మరి మంత్రివర్యులు శ్రీధర్ ఒళ్ళు రవీంద్ర నీలిమ గారు గట్ట మరి అపురూపమైనటువంటి కోరిక వారు రావటం ఇచ్చేయడం చాలా మొదలైన విషయం. తర్వాత పడవ వెళ్తారు స్వామి. సాయంత్రం అద్భుతంగా కోటి దీపోత్సవం రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో జరగబోతుంది. అది గిన్నీస్ బుక్లో మరి చోటు చేసుకుంటుంది. మా కోరిక ఏమిటంటే మీరు మళ్ళీ మరొకసారి అద్భుతంగా ఇక్కడ ఉండేటువంటి భక్తులను మరి తమ యొక్క ప్రవచనంతో అభిభాషణంతో మరి వాళ్ళని చైతన్యపరచవలసిన కోరుతున్నాము. మీరు చూశారు అది స్వామి వారి యొక్క దేవుడు ఎలాంటిదో చక్కగా ఆలయ నిర్మాణం జరుగుతుంది. నాకు చాలా సంతోషం ఏమిటంటే రాతితో కట్టడం, ఏదో క్యాజువల్గా కేర్లెస్గా కట్టి రంగులేసి హంగులు చేయడం కాకుండా రాతి కట్టడం అంటే శాశ్వతం. ఈ వేల సంవత్సరాల దేవాలయాలు ఎందుకున్నాయి? రాతితో కట్టడం వల్లనే ఉన్నాయి. ఏదో సిమెంట్తో కట్టేసి రంగులేసేసి అది 3 నాళ్ళ ముచ్చట అయిపోతుంది. కాబట్టి అందరూ ఇదే ప్రధానంగా తీసుకోండి. మీరు కావాలితే రాయలసీమ వెళ్ళండి, ముఖ్యంగా కర్నూలు, 4 రాయలసీమ జిల్లాల్లోనూ ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చిన్నది పెద్దదని తేడా లేకుండా రాతి కట్టడం అద్భుతంగా కడతారు. నంద్యాల దగ్గర కొండ మీద ఈ కాశీరెడ్డి నాయన వారి యొక్క శిష్యుడు రామరెడ్డి గారని, వారు కొండ మీదకి అసలు జీప్ వెళ్ళేదే కష్టం. అలాంటి చోట దశావతారాలతో వెంకటేశ్వర ఒక పక్కన, అమ్మవారు ఒక పక్కన ఒక ఆలయం చాలా మొత్తం రాతితో మనిషి వెళ్ళడమే కష్టం. అలాంటి చోట కట్టి మళ్ళీ నిత్యాన్నదానం చేస్తుంటారు. జ్యోతి అంటారు కదా, నక్షత్రం. అలాగా మనకి లోపల సంకల్పం ఉండాలి. ఇది నేల మీద కాబట్టి దేవాలయం ఆధారంగా ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్. టెంపుల్ అంటే ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్, నాట్ ప్లేస్ ఫర్ ఎర్నింగ్. సో అందుకోసం రావాల్సింది, మనకు కలగాల్సింది బర్నింగు, అప్పుడు వస్తుంది టర్నింగ్. మరొక విషయం ఏంటంటే స్వామి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఎవరి హృదయం పోతే అంతగా ఉంటుందో వాళ్ళు నిర్మించేటువంటి ఆలయాలు రాతి గట్టిగా ఉంటాయి. ఎవరి హృదయం పోతే కొత్తగా ఉంటుందో వాళ్ళు నిర్మించే ఆలయాలు రాతి కట్టాలి. అద్భుతమైనటువంటి విషయం. తమరు అమూల్యమైనటువంటి సమయాన్ని వెళ్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆహా. శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే ఓం లక్ష్మీం క్షీరచంద్రాసనయాం శ్రీరంగధామేశ్వరీం ధాతీభూతమస్తదేవ వనితాం లోకైకదీపాం పురాం శ్రీమన్మందకటాక్షివత్ బ్రహ్మేంద్రంగాధరాం తాం త్రైలోక్యకుడుంబినీం దర్శనాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీర్ సరస్వతీం శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమతర్వదాం వరాం కుతౌ పాదమపీతముద్రాం కరైర్వహం దేం కమలాసనస్తాం भालार्ककोटि प्रतिभां त्रिनेत्रां भजेऽम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये दिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ओम హర హర మహాదేవ. బయలుదేరా సమయం. మళ్ళీ నేను వెనక్కి రావాలి, కార్యక్రమం ఉంది. నన్ను కుంకుమ అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయ మాం రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. నేను కూర్చుంటాను తెచ్చాను మళ్ళీ నాన్న ఏం హిరణ్యగర్భాజనాథరాణాం కిరీటమానికి విరాజమృతం శివస్య సర్పాద సరోజేక్షమదీయముద్దమనం కరోతు. అకాలముత్యహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం కోదండరామస్వామ దేవతా పాదోదకం పావనం శుభం. గోవిందా గోవిందా. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః నమః. అద్భుతంగా ఉంది కదా. అందరికీ 8,000 మంది ఇక్కడ తుఫాన్లో చనిపోయారండి. ఓం అదే టైంలో విజయవాడలో 6,000 పాపులేషన్, మచిలీపట్నం 64,000, 1834లో 6కి 64కి ఏమైనా సంబంధం ఉందా? అది సార్ అప్పుడు సిటీ ఇది. దాదాపు 75 ఏళ్ళుగా చరిత్రలో కూడా ఉంది సార్, రికార్డులో ఉంది. కాదండి నాకు తెలుగు 75 ఏళ్ళుగా ఇది జిల్లా కేంద్రంగా ఉన్న పెద్ద హైపేనాలు. 75 ఏళ్ళే కాదు సార్, అసలు జిల్లా కేంద్రంగా వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఈ పరిసర జిల్లాలన్నీ ఒకటిగా ఉన్నప్పుడు కూడా కేంద్రంగా ఉంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చరిత్ర అంతా శాస్త్రి గారికి మొత్తం తెలుసు కదా. బ్రిటిష్ వారు కూడా ఇక్కడ ఆరాధించారు. బ్రిటిష్ వారి కోటం సార్, ఇక్కడ బ్రౌన్ తెలుగు వారు పాలించిన కోటం పాలించి ఈ సమయం నిన్న యాక్చువల్ నిన్న ఉపన్యాసంతో మనకు చూసా. కొంచెం ఫోటో చూస్తున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః రండి. కోదండరామదేవతాభ్యో నమః లలితా త్రిపుర సుందరీ రండి, దేవతాభ్యో అందరూ రండి. నమః. అయ్యా సరే. ఓం శతమానం భవతి శతాయుష్పురుషాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమానం భవతి శతాయుష్పురుషాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రండి. ఆరామ జానక ప్రార్థన. అందరూ కూడా కౌన్సిలర్ గారండి. చాలా సంతోషం. ఇప్పుడు కేవలం ఆయన ఏదో ఒక పదవిగా భావించకుండా బాధ్యతతో మాకు ఈ విషయం కూడా చెప్పడం ఉందే, అది నాకు చాలా నచ్చింది. చాలామంది పొలిటీషియన్స్కి చరిత్ర తెలీదు. అఫ్కోర్స్ అలాంటి వాళ్ళు చరిత్రలో ఉండరు అనుకోండి, వచ్చిపోతుంటారు, కాలం వచ్చినప్పుడు చచ్చిపోతుంటారు, పదవి వచ్చినప్పుడు రెచ్చిపోతుంటారు. అది కాదు కదా. ఇలాంటప్పుడు తిప్పడు రెడ్డి తినేసి కూడా యాక్టివ్గా ఉండడు, పడుకుని కూడా. మన స్వామి మన బందరకోట ఆలయానికి వచ్చిన సందర్భంగా భక్తులందరూ పక్షాన మరి భక్తులు అనిల్ కుమార్ అలాగే అందరూ వచ్చారు. మరి అందరూ స్వామి యొక్క అనుగ్రహం పొంది మరి ఈ బందరకోట రామాలయం అద్భుతంగా ముందరికి రావాలని దాని ఇక్కడ సంవత్సరానికి ఒకసారి వారి ఉపన్యాసం మన బందరకోట మరి రామాలయంలో ఉండాలని రవీంద్ర గారు, నీలిమి గారు, రవీంద్ర గారు విశాఖపట్నంలో ఉన్నారు, లేకపోతే మీ దగ్గరికి వచ్చేవారు. ఈ సందర్భంగా మరొకసారి ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీరామనవమి ఉత్సవాల్లో వారు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ముందుగా చెప్పండి, ఈ ఆలయాల వలన మాత్రమే ప్రపంచానికి దేశానికి లాభం ఉంది. కాబట్టి ఆలయాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. ఉన్న ఆలయాలను ఉద్ధరించుకోవాలి. కొత్తవి కట్టడం కంటే కూడా శాస్త్రంలో చెప్పబడింది, మనం కొత్త ఆలయాలు కట్టడం అంటే ఒక ఉత్పాతాన్ని కదిపినట్టు. అదే పాత ఆలయాన్ని నిర్మిస్తే 1000 కొత్త ఆలయాలు కట్టినట్టు. అందుకని శిథిల దేవాలయాల పునర్నిర్మాణాన్ని మాత్రమే శాస్త్రం చెప్పింది. ఉన్న వాటిని కాపాడుకుందాం. నన్ను ఎవరికి రాలేదు ఏకాదశి పేపర్ తీసుకోండి, చూడండి. రేపు లేదు, ఎల్లుండి ఏకాదశి వస్తుంది. ఏకాదశి నాడు ఇందులో ఉన్నట్లుగా దీన్ని ఫాలో అవ్వండి. అన్నట్టు నానా అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. మీరు ఎప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏమిటంటే స్వబోధ, 2 శత్రుబాధ. మనం కేవలం మన గొప్పతనం మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. మన కోట కిందకి, మన ఇంటి కిందకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అది కూడా మనం చూడాలి. ఎవరైనా గతం మరిచిపోతే వాడు దేశాన్ని ప్రేమించలేడు. ఇప్పుడు నేను వచ్చే ముందు ఒక వీడియో చూశాను. వాడు పాస్టర్, వాడు ఇక్కడ వాళ్ళకే పుట్టాడు, వాళ్ళ అమ్మ మంచిదే, కానీ వాడికి డౌటు. వాడు ఏమంటున్నాడంటే రాముడికి దేశానికి సంబంధం ఏంటంటాడు. నేను కింద కామెంట్ పెట్టాను, మరి నువ్వు నమ్మే పనికిమాల పుస్తకానికి ఈ దేశానికి సంబంధం ఏంటి? రాముడికి ఈ దేశానికి సంబంధం ఉందని మేము 1000 రుజువులు చూపిస్తాం. సో వాడికి విషం ఎక్కింది. సో కాబట్టి స్వామి వివేకానంద 150 ఏళ్ల క్రితం చెప్పారు. ఏం చెప్పారు? ఎవడైనా ఒకడు మతం మారితే మనలో ఒకటి తగ్గినట్టు కాదు, మనకి ఒక శత్రువు పెరిగినట్టు. కాబట్టి మీలో ఎవరైనా సెక్యులరిస్టులు ఉంటే చచ్చిపోండి. ఏం చెప్పాను? అర్థమైందా? సెక్యులర్ అంటే వాడు ఇంటి దొంగ, వాడు కూడా బొట్టు పెట్టుకుంటాడు, వాడు కూడా చేతికి కట్టు ఉంటుంది, కానీ వాడు దొంగ. అన్ని మతాలు సమానమైన దొంగాడు. నిరూపించండి, 10 లక్షలు ఇస్తాను, 10 lakhs నిరూపించండి. ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఢిల్లీలో బాంబులు ఎవరు పేల్చారు? ఎందుకు పేల్చారు? పాకిస్తాన్ ఎవడు పుట్టించాడు? బంగ్లాదేశ్ ఎవడు పుట్టించాడు? కాశ్మీర్లో కొన్ని లక్షల మంది హిందువులను ఎవరు చంపేశారు, తరిమేశారు? 10 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లో హిందువులు ఎందుకు మైనారిటీలు అయ్యారు? ప్రతి సిటీలో పాత బస్తీ ఎందుకు పుట్టింది? ఏ మతం కారణం, ఏ గ్రంథం కారణం? తినే దాంట్లో ఎవడు ఉమ్ము వచ్చా మలం కలుపుతున్నారు? హిందూ అమ్మాయిలను ఎవరు ఎత్తుపోతున్నారు? సిగ్గులే అన్ని మతాలు సమానం అనడానికే, వాళ్ళ దగ్గర కొనడానికి తినడానికే నటించింది చాలు. ఎన్టీఆర్ కంటే గొప్పనట్లు అయిపోయారు మీరు, ఏఎన్ఆర్ కంటే గొప్పనట్లు అయిపోయారు. అబద్ధాలు ఆడకండి. రేపొద్దున నీ కూతుర్ని నీ ముందే పట్టుకెళ్తారు, నీ భార్యని నీ ముందే నాశనం చేస్తారు. వాడి పుస్తకం అదే నేర్పింది, వాడి మస్తకం అదే. మంచి తేలు చెడ్డ తేలు 2 ఉంటాయా? మంచి విషయం చెడ్డ విషయం 2 ఉంటాయా? మారాలి. ఎవరు మారాలి? మనమే. పెడన అగస్త్యుడు ప్రతిష్ఠ, అగస్త్యుడు ప్రతిష్ఠించినటువంటి పెడన గుడి. అలా చాలా దేవాలయాల్లో ఎవరైతే మన దేవాలయాలు ఆక్రమించి వాటిని మసీదులుగా మార్చారో వాళ్ళకి పని ఇస్తున్నారు. ఎవరైతే మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారో వాళ్ళకి పని ఇస్తున్నారు గుళ్ళల్లో. వాడికి సిగ్గులే, నీకు సిగ్గులే. గవర్నమెంట్ మీద కేసు వేయాలి, ఏ గవర్నమెంట్ అయినా సరే. కోర్టు జడ్జీల మీద కేసు వేయాలి అబద్ధాలు చెప్తున్నందుకు. మన కొరువులు వాళ్ళ కొరువులా? కానీ మీ పెళ్ళి అయిందా? ఉదాహరణకి ఇంకో పెళ్ళి చేసుకుంటే కోర్టు ఏమంటుంది? కేసు. ఇది హిందూ, ఈ దేశంలో ఈ దేశ మతం, ఇది ఈ దేశ విధానం. అదే ఎవడైనా మతం మారినాడు ఇంకో 2-3 పెళ్లి చేసుకుంటే సుప్రీంకోర్టు కూడా ఏం పీకదు, వాడి మతం అంటది. అంటే ఒక దేశంలో ఒక చట్టం లేదు, మతానికి ఒక చట్టం. అంటే సుప్రీంకోర్టు అన్ఫిట్ అనే కదా, రాజ్యాంగం అన్ఫిట్ అనే కదా. మైనార్టీ మెజార్టీ అనే పదాలు వాడినప్పుడే దాని పరువు పోయింది, దాని విలువ పోయింది. ఒక ప్రజ, ఒక దేశం అనాలి. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ కావాలి. నువ్వు విడగొట్టావంటే దరిద్రుడు నువ్వు. ఇప్పుడు గుళ్ళోకి వచ్చారు, ఇంతమంది వచ్చారు, ఎవరన్నా మిమ్మల్ని కులం అడిగారా? నువ్వు దేవాలయం మీద బ్రాహ్మణుల మీద పడి ఏడుస్తావు. నువ్వు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళు, నీ కులం అడుగుతారు. నిన్ను విడగొట్టింది రాజ్యాంగం కదా, బ్రాహ్మణుల మీద పడి ఏడుస్తావే. కులం అక్కర్లేకుండా పని చేయించుకోండి, గవర్నమెంట్ ఆఫీస్లో చూద్దాం. మార్చండి. రాజ్యాంగంలో అక్కర్లేనివి 108 సార్లు మార్చారు. నన్ను ఎవరో అడిగారు, భారత రాజ్యాంగమా భారతం అని. భారతమే అన్నాను నేను. ఎందుకంటే భారతం వ్యాసుడు మహానుభావుడు రాశాడు, దానికి మార్పు లేదు. దీనికి 100 సార్లు మార్చారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఇస్టులు అంటే తెలుసా మీకు?
ఇష్టి కాదు, ఇస్టులు. అంబేద్కరిస్టు, సెక్యులరిస్టు, సోషలిస్టు, కమ్యూనిస్టు వీళ్ళంతా నికృష్టులు. వీడు ఆ పేరు చివర అది పెట్టుకుంటాడంతే. చేసేది ఏం పని అనుకుంటున్నారు? చూడండి సెల్లో మీకు వినిపిస్తా. రాత్రి వాడెవడో నేను మానవతావాదిని అన్నాడు. అది గొర్రె. మానవతావాదివి కదా, ఇదిగో ఇలా చెప్పగలిగితే ఫోన్ చేయన్నాను. ఏమడిగాను వాడిని? ఏమడిగాను చూడండి. ఏదో జడ్ పేరుతో వచ్చింది వాడి పేరు, ఖజూరి ఏదో పేరండి, ఏం పేరో కూడా తెలియదు. గొర్రె. ఫాలో అవ్వలేదా? ప్రతిదీ ఫాలో అవుతారు. పాపి అని కొట్టాలి. పాపి అని కొడితే వస్తుంది. తెలుగులో కొట్టాలి. పాపి. రైట్. ఖజూ. వాడిని ఏమడిగానో మీకు వినిపిస్తాను. ఏమడిగానంటే, నువ్వు మానవతావాదం అంటున్నావు కదా, నేను 1000 గుళ్ళల్లో చెప్పిస్తా. 1000 గుళ్ళల్లో నేను చెప్పిస్తాను. ఏమని? నేను భగవంతుణ్ణి ఏనా? ఆ ఫ్యాన్లు కట్టి, ఫ్యాన్లు గోల ఇందా, ఓం కూడా ఆపే, ఫ్యాన్లు కూడా ఆపే, పల్ల ఉన్నాయి, ఉన్నాయి, ముందు ఫ్యాన్ ఆపని. సో నేను 1000 గుళ్ళల్లో చెప్పిస్తా దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని. పూజారి మీరు ఒప్పుకుంటారు, పూజారి ఆయన ఒప్పుకుంటాడు, మా కౌన్సిలర్ గారు ఒప్పుకుంటారు, మా శాస్త్రి గారు ఒప్పుకుంటారు, వాళ్ళ అమ్మాయి ఒప్పుకుంటుంది. ఏం పేరు నన్ను పేరు? సాయి ఒప్పుకుంటాడు, కోటేశ్వరరావు ఒప్పుకుంటాడు, సుబ్బారావు ఒప్పుకుంటాడు, ఎవరైనా ఒప్పుకుంటారు. ఏంటి? దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని. ఒకసారి మసీదులో చెప్పించు, చర్చిలో చెప్పించు. మరి నువ్వే కదా అబద్ధాలు ఆడుతున్నావు. పొద్దున్నలేస్తే అన్ని మతాలు సమానమని, దైవాన్ని అల్లా అని పిలవపోయినా పర్లేదు అని చెప్పించు ఒకసారి. దైవాన్ని యేసు అని పిలవపోయినా పర్లేదు ఒకసారి చెప్పించు. కాబట్టి అబద్ధాలు ఎవరు ఆడుతున్నారు? నువ్వే. నీకు కావాల్సి గుర్తుపెట్టుకోండి. ఒక 35 ఏళ్ళు వెనక్కి వెళ్తే అల్లా సాయి, యేసు సాయి, ఇది పెన్నాకుడి సాయి అని అది ఇష్టం వచ్చినట్టు పాడాడా? ఎక్కడైనా ఒక్క ముస్లిం సాయిబాబాను కొలుస్తాడా? ఒక్క క్రిస్టియన్ కొలుస్తాడా? చెప్పు. ఇప్పుడు నేనేమంటా అంటే, నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఇప్పుడు తెనాల్లో నేను స్టేషన్కి వెళ్తున్నా, ఒకసారి కారాపరా అన్న. ఏంటి అనుకుంటున్నారు? తెనాల్లో, చిత్తూరులో 2 చోట్ల దేవాలయం, దాని పక్కన చిన్న మసీదు, దాని పక్కన చర్చి, హోల్సేల్గా కలిపినట్టుగా పైన ఉంటుంది, కింద బేబీ, సాయి బేబీ. బాబా అన్నారు, ఇప్పుడు బేబీ అన్నారేంటి అనుకుంటున్నారా? దసరాకి చీర ఎవరికి కట్టాలి? విజయవాడలో అమ్మవారికి కాదు, సాయి బేబీకి కూడా కడతారు. తెలీదా మీకు? ఇంత పక్కన ఉన్నారు, బేబీ సాయి బేబీ. తెలీదా మీకు? గాజులు వేస్తారు, చీర కడతారు, పసుపు రాస్తారు. తెలుదా మీకు? గుణదాలు కాదండి బాబు, సాయిబాబా. అందుకే సాయి బేబీ అని మర్చిపోయాము. ఇప్పుడు నేనేమంటానంటే, అసలు మనకి ఎందుకు అది? మనకెందుకు? మనకు రాముడు ఉన్నాడుగా. ఇప్పుడు ఏదైనా ఒకటి ఏమండి, విజయవాడ ఎలా వెళ్ళాలా చెప్పండి, నాకు తెలియదు. ఇలా అబ్బే ఇలా రూట్ బాగుంది అని వెళ్తే విజయవాడ వద్దా? ఇంగిత జ్ఞానం లేదా? ఈయన అనుభవం, ఈ లోకల్ వాళ్ళు చెప్పారు, వినవా నువ్వు? ఇలా బాగుంది సార్, ఎలా వెళ్తావు? విజయవాడ ఎందుకు వద్ద నీకు? సముద్రం వద్ద దూసావు. అలాగే మోక్షం ఎవరి వలన వస్తుంది? రాముడిని నమ్మితే వస్తుంది. దానికి రుజువు కావాలి కదా. త్యాగరాజు, దానికి రుజువు ఎవరు? పోతన గారు. దానికి రుజువు ఎవరు? రామదాసు గారు. దానికి రుజువు ఎవరు? కవయిత్రి మొల్ల. అలా ఒక విధానం, ఒక అథెంటిక్ ఆథరైజేషన్ ఉన్నదానికి వెళ్ళాలి. నేను సాయిబాబాని నమ్ముతా, అల్లాని నమ్ముతా, యేసుని నమ్ముతా, 2 అన్నీ కలిపేసి మిక్స్ చేస్తాను, ఆలబెత్తరాయన మహా. దేనికది? ఊరికే సొసైటీని పాడు చేయడానికేనా? ఏం పేరు బాబు నీ పేరు? రామ్ సాయి. నీ పేరేంటి? సాయి కృష్ణ. నీ పేరే ఎందుకు ఇది? మొన్న ఎక్కడికి వెళ్ళామండి? ఏ ఊర్లో ఎక్కడికి వెళ్ళామరా మనం? ఎక్కడికో అది కడియపు లంక, పెద్ద మాలేసి, మరి పూల తోటలు ఉండేది కదా అది.
ఆమె పెద్ద మాల వేశారు, బొయ్యలేనంత మాల. సరే ఎట్లా వాళ్ళ ఫోటోల కోసం పట్టుకుని ఉన్నాను. తర్వాత ఒక పెద్ద ఆవిడ వచ్చింది. నేను ఆవిడకి వేసి వాళ్ళని పట్టుకోమని మా అమ్మ అని చెప్పంటే ఆవిడ వేయగానే ఆవిడ ఏమనాలి? హరే రామ్ అనాలి? అనలే, సాయిరామన్. మనకెందుకమ్మా హరే రామ్ చెప్పమ్మా. దేనికి పాడు చెప్పు, కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది హరే రామ్మ. అది ఉపనిషత్తుల్లో చెప్పారు. అవి రీమిక్స్ ఎందుకు అంటున్నా? అమ్మ అన్నం వండి పెడితే వేడివేడిగా నువ్వు మళ్ళీ బయట ఏదో చెత్త చేసి తినాల్సిన పనే ఉంది చెప్పండి. అందుకని ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ నా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఇటు అటు, ఇక్కడ సర్వమంగళ మాంగళ్యే యాదేవి సర్వభూతేషు, అటు ఇటు చిన్న ఫ్లెక్సీలు వచ్చేలా చూడండి. మీరు చక్కగా ఇత్తడి మీద రాసి పెడితే ఇంకా మంచిది. అలాగే ఇక్కడ శ్రీరాఘవం ఆపదామ పరతారం ఇటు రాయండి. అక్కడ శుక్లాంబరధరము ఇంకోటి ఉంది కదా మన తర్వాత అగజాన రెండు రాయండి. అలా రాస్తే ఏమవుద్దంటే వాడు నిలబడతాడు కదా, నిలబడి మంత్రం చదువుకుందాం. వీలైతే కింద అర్థం కూడా రాయండి. మీరు ఆ పని చేయరు కాబట్టి మీరు సెటారి తెచ్చే లోపల ఓకే 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 అంటాడు. వీడు ఓకే అవడానికి గుళ్ళోకి వచ్చాడా? శ్లోకం చదువుతారు కానీ అవునా?